ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా? సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు. అదేవిధంగా అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందండి. ఒక నార్త్ ఇండియాలో బాబీ డియోల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ కన్నా 4 months ముందే మేము కట్ చెప్పడం లాక్ చేయడం జరిగింది. తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం అని 1 week తర్వాత. రాజుగారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. థియేటర్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే రాజుగారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం లేదు. బెనిఫిట్ షోస్ అది పక్కన పెడితే టికెట్ రేట్ హైక్ వల్ల ఉండడం వల్ల లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్కి ఎంత ఫరక్ పడుతుంది కలెక్షన్స్? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత అండి. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాతే కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదైనా హీరో మూలనే టికెట్ దిగేది. మీరు ఇలాంటి సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. మీ 2 సినిమాలని ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. గేమ్ చేంజర్ అండ్ బాబు మహారాజ్ అనఫిషియల్ గా ఓపెన్ చేశారు. బాబు మహారాజ్ కొన్ని ఎక్స్ట్రీ స్క్రీన్స్, మేము ఇంకా అఫీషియల్ గా ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్ గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్